ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభునామాన మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కృప మనకుంటే చాలు. దేవుని కృప మనకుంటే చాలు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే అంటాడు, చూడు మన అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయనని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఈ రోజున మనం ఒకటే జ్ఞాపం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. దేవుని కృప మనకి ఎప్పుడూ విడిచిపెట్టదు. దేవుని కృప లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఈ రోజున ఆయన కృపే మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. అందుకే అంటున్నాడు పౌలు గారు చెప్తున్నారు కొరింథీ రాసిన పత్రికలో, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే దేవుని కృప మనల్ని విడిచిపోదు. ఈ లోకంలో ఏది విడిచినా కానీ దేవుని కృప పెడుతాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యా నా బలహీనత ఇది ఉంది, నన్ను ఆ బలహీనతలో నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తుంటే పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. ఈ రోజున నీకు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. చాలామంది నేను పరుస్తూ ఉంటుంటారు. చాలామంది అనేక రకాల శోధనలు నీ మీదకి ఒత్తిళ్ళు తెస్తూ ఉంటుంటారు. అదే రీతిగా చాలామంది పరిచర్లే ఉండొచ్చు, నువ్వు చూస్తున్నటువంటి ఉద్యోగంలో ఉండొచ్చు, నీ జీవితంలో ఉండొచ్చు. చాలామంది నీకు వ్యతిరేకంగా ఉంటుంటారు. అయినా కానీ దేవుని కృప మనకున్నది. ఆయన కృప ఉంటే చాలు. నా కృప నీకు చాలును అంటున్నాడు. అన్నిటినీ కూడా ఆ కృపే కప్పుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కృప మనకు చాలు. ఈ లోకంలో మనుషుల యొక్క ఆలోచనలు, ఈ లోక మనుషుల యొక్క తలంపులు కాదు, కానీ దేవుని కృప కొరకు కనిపెడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నా కృప నీకు చాలునని మాట్లాడుతున్నారు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ధైర్యపరచండి, బలపరచండి. నీ సన్నిధిలో నిలబెట్టుకుని నీ సన్నిధి ప్రసన్నత దయ ఉంచమని, బిడ్డలందరికీ నీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ.